నమస్తే. ఆధ్యాత్మిక ఆరోగ్యం అంటే శారీరక, మానసిక శ్రేయస్సుతో పాటు జీవిత ఉద్దేశ్యం, సంతృప్తి కలిగి ఉండటం. ఇది ధ్యానం, ఉపవాసం, ఆధ్యాత్మిక వేడుకలు వంటి పద్ధతుల ద్వారా సాధించవచ్చు. ఇవి శారీరక వ్యాయామంతో పాటు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ప్రశాంతతను, సమతుల్య జీవన శైలిని పాటించడం వంటివి ఆధ్యాత్మిక ఆరోగ్యానికి మెరుగుపరుస్తాయి. మీ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవటం వలన మీరు మరింత ఆశాజనకంగా, సంతృప్తిగా ఉంటారు. ధ్యానం ఆధ్యాత్మిక శాంతిని పెంచుతుంది. పూజలు, ఉపవాసాలు వంటివి పాటించడం ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రకృతితో సమయం గడపడం, వివిధ రకాల సువాసనలు, పూల స్పర్శలు అనుభవించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. మతపరమైన పండుగలు, వేడుకలు సామూహిక సంతోషాన్ని, శాంతిని కలగజేస్తాయి. ఒక లక్ష్యాన్ని సాధించినప్పుడు అది మనలో ఐక్యతను సమతుల్యం చేస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యం అసమతుల్యాలకు కేవలం ఆధ్యాత్మిక ఆరోగ్యం నుండి మన దేహానికి ప్రసరింపబడుతుంది. ఎలా అనగా, మొదటి నీ దేహమే దేవాలయం అన్న ఎరుకతో ఉండాలి. సర్వనాడి, కణ, కండరాలు, ఎముకలు, మాంసం, రక్తం ఈ వ్యవస్థలలో దైవత్వాన్ని చూడగలగాలి. అది ఎలా అనగా, నీ హృదయ మందిరంలో నుండి పరమాత్మతో అనుసంధానించబడినప్పుడు ఆ ఎరుక నీ షట్చక్రాలలో ప్రవహించి నిన్ను ఇహపర సుఖాల నుండి మోక్షం వైపు పయనం గావిస్తుంది. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.